ఎవరైతే మహాశివరాత్రి రోజున పగలు మొత్తం ఉపవాసం ఉండి మరి శివుడికి అభిషేకం కానీ పగలు మొత్తం కూడా దైవనామస్మరణ చేయాలి. ఉపాసన అంటే ఏంటంటే ఉపవాసం అంటే శివుడికి దగ్గరగా ఉండడం అనేది ఉపవాసం అంటారు. అంటే మహాశివరాత్రి అనేది 24 గంటలు ఉపవాసం చేయాలి. అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి శివరాత్రి మొదటి రోజు మర్నాడు 3 గంటల వరకు చేసేదాన్ని ఉపవాసం అంటూ ఉంటాం. మనం ఎట్లా చేస్తాం ఉపవాసం అంటే మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. చెవు, ముక్కు, గొంతు, కళ్ళు, చెవులోన. మరి చెవులతో ఏం చేస్తుంటాం? ఎవరో భజన చేస్తే వినాలి. కళ్ళతో భగవంతుడు అభిషేకం చేస్తే చూస్తాం. నోటితో మంత్రం చెప్తాం, దైవనామస్మరణ చేస్తూ ఉంటాం. చేతులతో చేతులతో అభిషేకం చేస్తూ ఉంటాం. ఏ విధంగా చేసినా 24 గంటల సేపు స్వామి మీదే మనసు పెట్టి మరి పంచాక్షరి జపం చేసుకుంటూ మాట్లాడకుండా సెల్ ఫోన్లు అటువంటివి చూడకుండా ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం చేస్తారో వాళ్ళు పడుతున్న బాధల్లోంచి బయటపడడానికి ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తుంది మహాశివరాత్రి.